హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ మూడో విడత గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అనేది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ నేను రైతు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి. తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి, ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, రైతు నేము, డిస్టిక్ నేము, మండలం నేము, విలేజ్ నేము, తర్వాత స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ అని రావడం జరిగింది. ఇక్కడ రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 మొత్తం 10,000 రూపాయలు వీరి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ కావడం అయితే జరిగింది. వీరికి మాత్రమే ఇప్పుడు మూడో విడత డబ్బులు 4,000 రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయడానికి సిద్ధమైతే అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి న్యూ ఇయర్ కానుకగా అంటే జనవరి నెలలో అర్హత ఉన్న రైతన్నలకు అన్నదాత సుఖీభవ మూడో విడత కింద మరో 4,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఏ తేదీన డబ్బులు జమ అవుతాయో తెలుసుకోవాలి అంటే మీకు ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైతే 100 లైక్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మరొక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. అన్నదాత సుఖీభవ పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.